గుంటూరు డ్రగ్స్ కలకలం రేపాయి. నిందితుల దగ్గర నుంచి 17 గ్రాముల MDM డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ఏంటి గుంటూరులో డ్రగ్స్ కలకలం ఏంటి? బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, గుంటూరు నగర పరిధిలోని పాత గుంటూరు పోలీసులు ఉడంపాడు బైపాస్ సమీపంలో MDM డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న 6 యువకులను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల MDM డ్రగ్స్ అయితే పట్టుకున్నట్లు కూడా ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ ఒప్పుల్ జిందాల్ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ వివరాలను కూడా చెప్పడం జరిగింది. గుంటూరు చెందిన ఆళ్ల అనిల్ కుమార్, చింతల శ్రావణం, షేక్ రోషన్, షేక్ సల్మాన్ అనే యువకులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గ్రాము 2000 నుంచి కూడా 2000 రూపాయలు చొప్పున అమ్ముతున్నట్టు కూడా తమ విచారణలో కూడా వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు కూడా 34,000 రూపాయల డ్రగ్స్ ను వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ నిరంతరం ఏకల టీంతో పాటు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడు కూడా ఇంకా కొంతమంది యువత విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. దీనిపై కూడా అవగాహన డ్రగ్స్ విద్యార్థులతో పాటు కాలేజ్ కళాశాలలో విద్యా సంస్థల్లో కూడా అవగాహన ఏర్పాటు చేస్తే ఎవరైనా డ్రగ్స్ అమ్మటమే కాదు కొనుగోలు చేసినా కూడా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటాము. డ్రగ్స్ విషయంలో కానీ గంజా విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి, వాటి జోన్లు వెళ్ళవద్దంటూ కూడా గుంటూరు జిల్లా ఒప్పుల్ జిందాల్ అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. స్వామి, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా డ్రగ్స్ మీద, గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఆ ఎఫర్ట్స్ భాగంగా 17 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కాంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ 6 ముద్దాయిలు మనకి 17 గ్రామ్స్ MDMA డ్రగ్తో, సింథటిక్ డ్రగ్తో దొరికారు. సో ఈ 17 గ్రామ్స్ MDMA ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది.